న్యూ ఇయర్ వేడుకల్లో జంట నగరాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారు. 3 కమిషనరేట్ల పరిధిలో 3258 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1500 కేసులు వచ్చాయి. సైబరాబాద్ పరిధిలో 1241 కేసులు, రాచకొండలో 512 కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులుగా నమోదయ్యాయి. హైదరాబాద్లో నూతన సంవత్సర వేడుకలు అంబరానంటాయి. అర్ధరాత్రి దాటేదాకా రోడ్లపై తిరుగుతూ పటాకులు కాలుస్తూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. అయితే పోలీసులు ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి మందుబాబుల పని పట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి జ్యోతి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి కేసుల సంఖ్య తగ్గిందా పెరిగిందా, ఏం చెప్తున్నారు పోలీసులు? నూతన సంవత్సరం సందర్భంగా భారీగా విపరీతంగా మందుబాబులు పట్టుబడ్డారని చెప్పుకోవచ్చు. 3 కమిషనరేట్లు కలిపి 5250 మంది మీద కేసులు నమోదు చేశారు. ఎక్కువగా కూడా హైదరాబాద్ కమిషనరేట్లోనే 1500 కేసులు నమోదు కాగా రాచకొండలో 517, ఇక సైబరాబాద్లో చూసుకుంటే 1241 కేసులు అయితే నమోదు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కాస్త కొంచెం ఎక్కువగానే నమోదైనట్టుగా కూడా చెప్పుకోవచ్చు. మరొక వైపు విపరీతంగా అంటే కేవలం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి కేసులు మాత్రమే నమోదు చేయడం జరిగింది. ఇంకా ట్రాఫిక్కి సంబంధించినటువంటి వయోలేషన్స్, లేకపోతే స్పీడ్గా వెళ్ళినటువంటి వాహనదారులు, అంతేకాకుండా ఎవరైతే 3 ట్రిపుల్ డ్రైవింగ్ చేసినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా తెలియాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈసారి మాత్రం ఒక ప్రశాంత వాతావరణంలోనే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రమాదాలు కాస్త తగ్గాయని చెప్పుకోవచ్చు. ఇక సైబరాబాద్లో కూడా 0 డెత్ రేట్ ఉందని చెప్పుకోవచ్చు ఈ యొక్క న్యూ ఇయర్ సందర్భంగా. ఎందుకంటే ఎక్కువ శాతం కూడా ఈ గత ఏడాదిలో మాత్రం విపరీతంగా యాక్సిడెంట్స్ కూడా ఉన్నాయి, కానీ ఈసారి కొంత అవి తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. పోలీసులు ఎక్కడికక్కడ కూడా పకడ్బందీ చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా మందుబాబులు మాత్రం పట్టుబడడం జరిగింది. అది కూడా 2 వీలర్స్ మీద ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళు ఎక్కువగా పట్టుబడినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒకవైపు పోలీసులు చర్యలు చేపట్టినా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎక్కువగా కూడా 21 ఏజ్ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కువగా పట్టుబడినట్లుగా తెలుస్తుంది. కేవలం ఇది ఓన్లీ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి కేసులు, అది కూడా 3 కమిషన్లో కలిపి 5258. ఇంకా కూడా మిగిలినకు సంబంధించినటువంటి వైలేషన్ కేసులు కూడా తెలియాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ ఒకవైపు డ్రగ్స్కి సంబంధించినటువంటి టెస్టులకు ఏవైతే ఉంటాయో అన్కాన్షియస్గా ఎవరైతే మద్యం సేవించిన తర్వాత ఎవరికి స్పృహ లేకుండా అలా ఉంటారో వాళ్ళు కూడా టెస్టులు నిర్వహించారు. అయినప్పటికీ డ్రగ్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు సేవించిన వాళ్ళైతే పెద్దగా కేసులు నమోదు అయినట్టుగా అయితే ప్రస్తుతానికి సమాచారం ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎక్కువగా పట్టుబడిన దానికి సంబంధించి మాత్రం గత ఏడాదితో పోలిస్తే కాస్త పెరిగినట్లుగా చెప్పుకోవచ్చు.